ఎక్కువ హై వోల్టేజ్ రావడం వల్ల మాకి మోటార్ కాలిపోయింది. ఇది ఇప్పుడు మాత్రమే కాదు, గతంలో కూడా ఇలాగే జరిగింటే ఆ రోజు మరి ఫ్రిడ్జ్, టీవీ అన్ని కాలిపోయినాయి. దీనిపైన కరెంట్ అధికారులు చర్యలు తీసుకోకపోతే మేము ట్రాన్స్కో ఆఫీస్ దగ్గరకు వచ్చి ఖచ్చితంగా ధర్నా చేసేదైతే జరుగుతుంది. పలుమార్లు వాళ్ళకి కంప్లైంట్ చేసినా కూడా దీనిపైన స్పందించిండేదే లేదు. వాళ్ళు ఇప్పుడైనా చర్యలు తీసుకోవాలని వాళ్ళకి చెప్తాన్నాం. ఈ రోజు 4:30 ప్రాంతంలో ఈ హై వోల్టేజ్ కారణంగా సుమారు 60 ఇళ్లలో హై వోల్టేజ్ తో టీవీలు, ఫ్రిడ్జ్లు అన్ని కాలిపోయాయి. మా ఇంట్లో కూడా మేము ఏఈ గారికి చాలా సార్లు కంప్లైంట్ చేశాము. కాకపోతే విద్యుత్ అధికారులు సైతం లైన్ మెన్లు కానీ ఎవరు కానీ మాకు కనీసం రెస్పాండ్ కూడా అవ్వట్లేదు. కరెంట్ పోయిందంటే కనుక్కుందామన్నా కూడా ఫోన్లు అయితే లిఫ్ట్ చేయరు. మేము డైరెక్ట్ పై అధికారులకే మేము కాంటాక్ట్ కావడం జరుగుతుంది. వోల్టేజ్ ఎక్కువ వచ్చేసి టీవీ కాలిపోయింది. ఇంకా ఫ్యాన్ కూడా లో వోల్టేజ్కి వచ్చాం. మరి అది ఏమైందో ఏమో తెలీదు. ఇంతవరకు అసలు పల్లాపులు ఎప్పుడు హై వోల్టేజ్ అవుతుందో ఎప్పుడు లో వోల్టేజ్ అవుతుంది ఎట్లా తెలుస్తుంది? ఫ్రిడ్జ్లు అన్ని ఆన్లో ఉంటాయి కదా, టీవీలు అన్నీను. మరి ఇంకా అవన్నీ రోజు ఆఫ్ చేసుకోవడానికి అవుతుందా? ఇట్లా ఇంత అశ్రద్ధగా చేస్తే అట్లా కొన్ని టీవీలు, ఫ్రిడ్జ్లు కాలిపోవడం జరిగింది. అడిషనల్గా ట్రాన్స్ఫార్మర్ కూడా అవాయిడ్ చేసి లో